భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 16 అంటే అదొక పెద్ద బ్యాలెన్సింగ్ యాక్ట్ అన్నమాట. ఒక త్రాసు అనుకుంటే ఒకవైపేమో వ్యక్తిగత ప్రతిభ, మరోవైపేమో వేల ఏళ్ల సామాజిక అన్యాయాన్ని సరిదిద్దాలన్న బాధ్యత. ఈ రెండింటి మధ్య మన రాజ్యాంగం ఎలా ఆ బ్యాలెన్స్ కోసం ప్రయత్నించిందో ఇప్పుడు చూద్దాం. ప్రభుత్వ ఉద్యోగంలో అందరికీ సమాన అవకాశం. వినడానికెంత బాగుంది కదా! చాలా సింపుల్గా, చాలా న్యాయంగా అనిపిస్తుంది. కానీ అసలు కథ, అసలు చిక్కుముడి ఇక్కడే మొదలవుతుంది. అవును, అసలు సమస్య ఇదే. ఒక పరుగు పందెం అనుకుందాం. అందరూ ఒకే స్టార్టింగ్ లైన్ మీద నిలబడకపోతే అప్పుడేమవుతుంది? కొన్ని తరాల సామాజిక బరువుల్ని మోస్తున్నవాళ్లు ఇతరులకన్నా వెనక నిలబడితే అప్పుడు సమానత్వం అనే మాటకు నిజంగా అర్థముంటుందా? సరే, ఈ చిక్కుముడిని విప్పాలంటే ఫస్ట్ మనం ఆర్టికల్ 16 అసలు ఏం చెబుతుందో చూడాలి. దాని కోర్ ప్రిన్సిపల్ ఏంటో అర్థం చేసుకోవాలి. రాజ్యాంగం మనందరికీ ఇస్తున్న అసలు హామీ ఏంటి? ఈ మాటలు గమనించండి. ఎంత పవర్ఫుల్ అంటే, ప్రభుత్వ ఉద్యోగాల దగ్గరకొచ్చేసరికి నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి సమాన అవకాశం ఉంటుందని రాజ్యాంగమే గ్యారంటీ ఇస్తోంది. మన ప్రజాస్వామ్యానికి ఇదే పునాది. అంతేకాదు, రాజ్యాంగం ఇంకాస్ట ముందుకు వెళ్లి మతం, కులం, జెండర్, పుట్టిన చోటు ఇలా ఏ కారణం చూపించి కూడా ఒకరిని ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులుగా ప్రకటించలేరు అని స్పష్టంగా చెప్పింది. ఇదొక ప్రొటెక్షన్ షీల్డ్ లాంటిదన్నమాట. అయితే ఇక్కడే కథలో అసలు ట్విస్టొస్తోంది. సరే, అందరూ సమానమే అని ఒక మాట చెప్పేస్తే సరిపోతుందా? మరి వందలేళ్లుగా జరిగిన అన్యాయం సంగతేంటి? మన రాజ్యాంగ నిర్మాతలు ఈ విషయాన్ని లోతుగా ఆలోచించారు. అందుకే ఇంకో అడుగు ముందుకేశారు. మళ్లీ ఆ రన్నింగ్ రేస్ దగ్గరికే వద్దాం. రూల్స్ ప్రకారం అందరూ ఒకే గీత మీద నిల్చోవాలి. అందరికీ ఒకే రూల్స్. దీన్నే ఫార్మల్ ఈక్వాలిటీ అంటాం. అంటే పేపర్ మీద అంతా సమానమే. కానీ రియాలిటీలో ఏం జరుగుతుంది? కొందరు రేస్ మొదలవక ముందే వాళ్లకు తెలియకుండానే చాలా ముందుంటారు. తరతరాల సామాజిక, ఆర్థిక వెసులుబాట్లు వాళ్లని ముందుకు నెడతాయి. మరికొందరినేమో వాళ్ల చారిత్రక నేపథ్యం వెనక్కి లాగుతూ ఉంటుంది. ఇది మన కంటికి కనిపించని ఒక పెద్ద అడ్డం. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన పాయింట్ ఏంటంటే, రిజర్వేషన్లు అంటే రేస్లో ఎవరో ఒకరిని గెలిపించడం కాదు. ఎవరైతే వెనక నుండి స్టార్ట్ చేస్తున్నారో వాళ్ల స్టార్టింగ్ బ్లాక్ని కొంచెం ముందుకు జరపడం. తద్వారా అందరికీ నిజమైన పోటీకి అవకాశం ఇవ్వడం. దీన్నే సబ్స్టాంటివ్ ఈక్వాలిటీ అంటారు. అంటే నిజమైన, ఆచరణలో ఉన్న సమానత్వం. మరి ఈ నిజమైన సమానత్వాన్ని సాధించడానికి రాజ్యాంగం ఎలాంటి ఏర్పాట్లు చేసింది? ఆ ఎక్సెప్షన్స్ ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ టేబుల్ చూస్తే మన రాజ్యాంగం కాలంతో పాటు ఎలా స్పందించిందో అర్థమవుతుంది. చూడండి, మొదట్లో ఆర్టికల్ 16(4) కింద వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లిచ్చారు. ఆ తర్వాత చాలా సంవత్సరాలకు 1995లో 77వ సవరణతో ఎస్సీ, ఎస్టీలకు ప్రమోషన్స్లో కూడా రిజర్వేషన్లు తీసుకొచ్చారు. ఇక లేటెస్ట్గా 2019లో 103వ సవరణ. ఇది చాలా పెద్ద మార్పు. మొదటిసారి కులంతో సంబంధం లేకుండా కేవలం ఆర్థికంగా వెనుకబడిన వారికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లిచ్చారు. ఇది రిజర్వేషన్ కాన్సెప్ట్లోనే ఒక కొత్త కోణాన్ని తీసుకొచ్చింది. పార్లమెంట్ చట్టాలు చేస్తే ఆ చట్టాలు రాజ్యాంగ స్ఫూర్తికి లోబడే ఉన్నాయా లేదా అని చెక్ చేసే రిఫరీయే మన సుప్రీంకోర్టు. ఈ సమానత్వపు హక్కుకి, సామాజిక న్యాయానికి మధ్య ఆ బ్యాలెన్స్ దెబ్బతినకుండా చూడటంలో కోర్టు పాత్ర చాలా చాలా కీలకం. ఈ 50% నెంబర్ చాలా ఇంపార్టెంట్. ఫేమస్ ఇందిరా సహానీ కేసులో సుప్రీంకోర్టు ఈ గీత గీసింది. ఎందుకంటే రిజర్వేషన్లు అనేవి ఒక మినహాయింపు, అవే మెయిన్ రూల్ అయిపోకూడదు అని కోర్టు బలంగా చెప్పింది. 50%కి మించి రిజర్వేషన్లుంటే అది అసలు సమానత్వపు హక్కుకే దెబ్బతీస్తుందని హెచ్చరించింది. ఇక క్రీమీ లేయర్, ఈ పదాన్ని కూడా సుప్రీంకోర్టే తీసుకొచ్చింది. దీని వెనక ఉన్న లాజిక్ చాలా సింపుల్. వెనకబడిన వర్గాల్లోనే కాస్త ఆర్థికంగా, సామాజికంగా ముందున్నవాళ్లు మళ్లీ రిజర్వేషన్ బెనిఫిట్స్ తీసుకోకుండా ఆ ప్రయోజనాలు నిజంగా ఎవరికైతే అవసరమో ఆ వర్గంలోనే అత్యంత వెనుకబడిన వాళ్లకు చేరాలన్నదే దీని ఉద్దేశం. ఈ టైంలైన్ చూస్తే పార్లమెంట్కి, జ్యుడిషియరీకి మధ్య జరిగిన ఒక ఆసక్తికరమైన సంభాషణ కనిపిస్తుంది. ఇది ఒక టగ్ ఆఫ్ వార్ లాంటిది. చూడండి, 1992లో కోర్టు ఒక రూల్ పెట్టింది. వెంటనే 1995లో పార్లమెంట్ దాన్ని అధిగమించడానికి ఒక రాజ్యాంగ సవరణ చేసింది. మళ్లీ 2006లో కోర్టు కొన్ని కొత్త కండిషన్స్ పెట్టింది. ఈ నిరంతర చర్చ, ఈ లావాదేవీలు ఆ బ్యాలెన్స్ సాధించడం ఎంత కష్టమో మనకు చూపిస్తాయి. సరే, ఇన్ని చట్టాలు, తీర్పులు, చర్చలు, వీటన్నింటి తర్వాత ఆచరణలో దీని అర్థమేంటి? మనం గుర్తుంచుకోవాల్సిన కీ పాయింట్స్ ఏంటి? చాలామందికి ఆర్టికల్ 15కి, 16కి మధ్య కన్ఫ్యూజన్ ఉంటుంది. రెండూ సమానత్వం గురించి మాట్లాడతాయి కదా అని. తేడా చాలా సింపుల్. ఆర్టికల్ 15 అనేది జనరల్ లైఫ్ గురించి, అంటే షాపులు, హోటళ్లు, విద్యాసంస్థల్లో వివక్ష చూపకూడదని చెప్తుంది. కానీ ఆర్టికల్ 16 ఫోకస్ మాత్రం కేవలం ప్రత్యేకంగా ప్రభుత్వ ఉద్యోగాల మీద మాత్రమే ఉంటుంది. అదొక్కటే తేడా. సో ఫైనల్గా మనం మొదలుపెట్టిన దగ్గరికే వచ్చాం. ఆర్టికల్ 16 అనేది ఒక నిరంతర బ్యాలెన్సింగ్ యాక్ట్. ఒకవైపు వ్యక్తిగత మెరిట్, మరోవైపు సామాజిక న్యాయం. ఈ త్రాసులో ముళ్ళు సరిగ్గా మధ్యలో ఉందా, లేక అటూ ఇటూ కొంచెం వంగి ఉందా? ఈ ప్రశ్నకు అంత తేలిగ్గా సమాధానం దొరకదు. ఈ చర్చ జరుగుతూనే ఉంటుంది. బహుశా ఈ చర్చ జరగడమే మన ప్రజాస్వామ్యానికి బలం.